హరి ఓం. వీక్షకులారా, ప్రియపుత్రి పుత్రులారా, ఇంతకు ముందు వరకు ఆ ఎన్నికలకు ముందు సిద్ధం సభల్లో జనాలు పోటెత్తితే గ్రీన్ మ్యాట్లని ఇంకేదో ఏదో కంపెనీతో ఏమంటారండి దాన్ని, ఏదో అన్నారు, నాకు ఇప్పుడు దానికి గుర్తులేదు. ఏదేమైనా ఏదో కంపెనీతో కుమ్మక్కయ్యి ఆ విధంగా జనాలు వెల్లువెత్తినట్టు గ్రాఫిక్స్తో ఫేక్ వీడియోలు అని చంబా కూటమి గొల్లు గొల్లున అరిచారు. నిజానికి గ్రాఫిక్స్తో అమరావతి సృష్టించగలిగిన వాళ్ళకి అవి ఎక్కువ కమాండ్ ఉంటుంది. ఋషికొండలో నిజంగానే ప్రభుత్వం కోసం ప్రభుత్వ ధనంతో పాష్గా బిల్డింగ్స్ నిర్మిస్తే అది గ్రాఫిక్స్ కాదు, నిజంగా ఉన్నాయి. వీళ్ళు కూటమి గెలిచాక వెళ్ళి నోరెళ్ళ పెట్టారు కూడాను. పొట్టకుండా వేసుకొని తిరుగుతున్నాడే పవన్ కళ్యాణ్, పీకే పిచ్చికేకల పీకే, ఇప్పుడు పొట్ట కొండలాగా ఉంది పేరు సార్థకం చేసుకుంటూ. ఆ వ్యక్తి కూడా వెళ్ళి నివ్వెరపడి గుయ్యోమన్నాడు. వీళ్ళకే ఎక్కువ గ్రాఫిక్స్ తెలుసు కదా. సరే పో, ఆ రోజు సిద్ధం సభలో గ్రాఫిక్స్ గ్రీన్ మ్యాట్లు. మరి ఇప్పుడైతే ఎన్నికల ముందు కాదు, అధికారం కోసం ఇది పెట్టుబడి కాదు. మరి ఇప్పుడు గ్రీన్ మ్యాట్లు ఉన్నాయా? మరి జనం పోటెత్తుతున్నారే. కాబట్టి జనాల అభిమానం ఉండాలంటే వాళ్ళకి సేవలు చేయాలి. బొల్లి కబుర్లు, తొర్రి కబుర్లు చెప్తే ఎవ్వడు నమ్మడు. ఒట్టిస్తరి మంచినీళ్ళు ఎంతసేపు సాగుతుందంటే ఆ విస్తరి ముందు కూర్చున్న వాడికి ఆకలి వేసేవరకే. వాడికి ఆకలి వేసిన తర్వాత ఆ విస్తరి ఒట్టిది అన్నది వాడికి అర్థమైపోతుంది, అర్థమైపోయింది కూడా. ఇలాంటి ఈ కూటమి గెలిచిన కొత్తల్లో హనీమూన్ ఎంజాయ్ చేస్తూ సభలో లేని జగన్ మీద ఎన్ని జోకులేశారో. ఈరోజు అతడు వస్తున్నాడంటే ఆ శరీర దేహ భాషలు చూడండి. ముఖ్యంగా చంబా నించొనున్నాడే, ఏది గవర్నర్ వస్తూ ఉన్నప్పుడు ఆ చేతుల పొట్ట కంపనం, శరీరం కంపించడం కనిపించింది కూడా. అందరూ ఎల్లోకొచ్చిన పిల్లుల్లా కూర్చున్నారు కూటమి సభ్యులు అందరూ కూడా. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు 11 మంది అవ్వచ్చుగాక, అసలు ఆ 11కు కూడా విలువ లేదు, అది ఒక్కటే. ఎందుకంటే జగన్ని చూసి వేయబడిన ఓట్లవి 10 సీట్లైనా కూడాను. ట్యాంపర్ చేసి మొత్తం 0 రిజల్ట్ ఇవ్వడానికి భయం వేసి కూటమికి ఆ 11 అయినా ఇచ్చారు, ఆ 10 అయినా ఇచ్చారు. కాబట్టి అది మొత్తం కూడాను ఒక్కటే, జగన్ని చూసి ఇవ్వబడినటువంటివే, ట్యాంపర్తో అయినా సహా. దమ్ముంటే చంబా అసలు ఒకటే ఇచ్చి ఉండేవాడు, ఆ 10 కూడా మైనస్ చేసి అప్పుడు ఇంకా జోకులు వేయచ్చు కదా. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చాక ఎక్కడ ఇరుక్కున్నామో, ఎక్కడ కార్నర్ అయ్యామో అర్థమయ్యి ఈ గూఢచర్య గుంటనక్క డ్రామోజీ టపా కట్టేశాడు పైకి. దెబ్బకు ఆ ప్లేస్లోకి రావాల్సి వచ్చి చంబా ఆ రోజు నుండి పళ్ళు గిట్టగరిచి వణుకుతూనే బ్రతుకుతున్నాడు, అప్పులు చేస్తూ బ్రతుకుతున్నాడు. అమరావతిని గ్రాఫిక్స్తో సృష్టించిన వాడికి అప్పుల్ని మాయం చేస్తూ ఆ డబ్బుని ఎందుకు ఖర్చు పెడుతున్నాడు అని అంటే ట్యాంపర్ కోసమే. మళ్ళీ భవిష్యత్తులో ట్యాంపర్ కోసం చేసిన ట్యాంపర్కి ఇంకా ఎన్ని ఇన్స్టాల్మెంట్లు ఈఎంఐలు కట్టాలో మరి. సభలో ఇంకా ఎన్ని జోకులు వేస్తున్నారు. 4వ నంబర్ గేట్లో నుండి వచ్చాట. దానికి చెప్తాను అర్థం ఏంటంటే, చంబా ఎప్పుడు ఇది చూపించేవాడు 2014కి ముందంతా కూడాను. అంటే గెలుపు చిహ్నం అంటూ దాన్ని మేము 2 అనేవాళ్ళం. ఆ 2 అంటే ఆ రోజు ఆ చిహ్నం చూపించమన్న అసైన్మెంట్ డ్రామోజీ ఇస్తే పదే పదే ఇది చూపిస్తూ జన్మభూములని అరుస్తూ చంబా తిరిగినాడు. దాని అర్థం ఏంటో తెలియదు స్పైయింగ్ లాంగ్వేజ్లో. 2 నంబరే, దానికి డబల్ నంబర్ మాది 4 అంటే అది కేసుకి అలియాస్ కూడాను. 4 పాదాల నడిచే ధర్మానికి, ధర్మం కోసం కేసు. ఆ కేసు ఏపీజే కలాం రాష్ట్రపతిగా ఉండగా హోమ్ అఫైర్స్కి పంపిస్తే అందులో మైనో కూడా ఇరుక్కొని ఉంటే, ఇప్పుడు ఆ మైనోతో పాటు డ్రామోజీ కూడా ఇరుక్కొని ఉంటే, చంబా ఇరుక్కొని ఉంటే, వీళ్ళందరి గొలుసులోకి పోస వచ్చాడే నరేంద్ర మోడీ. ముందు నుంచి ఆ బొమ్మని టు బి సేఫ్ అని నంబర్ 2 అంటే సెకండ్ స్ట్రాటజీ, ప్లాన్ బి, అందులో భాగంగా అతన్ని పెట్టుకుంటే ఈ మొత్తం
మొత్తం కుమ్మక్కు కూటమి కనిపిస్తూనే ఉంది కదా. కాబట్టి పరిశీలించి చూసుకోండి, మీకే అర్థమవుతుంది. ఎవ్వరూ చెప్పక్కర్లా. ఎక్స్పోజ్ అవుతున్నటువంటి స్పైయింగ్ క్రీడ అర్థమవుతూనే ఉంది. ఎంత భయంతో నిలబడ్డారు. అందుకే జగన్ మీద మొత్తం అందరూ ఒకటి. ఇతడు ధర్మం కోసం కాబట్టి, వాళ్ళు అధర్మాన్ని రక్షించుకోవడం కోసం కాబట్టి. ఇంకో మాట కూడా చెప్తాను, ఓడిపోయాడు. ఏంటి, తొక్కలో ఓటమి, తొక్కలో గెలుపు. ఎందుకంటే కూటమిది అధికారం కోసం, అక్రమ సంపాదన కోసం, ఆ గెలుపు కోసం ట్యాంపరింగ్ అయినా వెళ్తారు, అధర్మమే చేస్తారు. మేం ధర్మం కోసం, అందులో సమశత్రౌచ మిత్రేచ తథా మానవ మానయోహో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జిత అని మా యుద్ధం ధర్మం కోసమే. మా సేనాధిపతి కూడా అలాగే ఉంటాడు. కాబట్టి గెలుపు ఓటమి మాకు లెక్కలో కావు. పివి నరసింహారావు ఓటమి స్ట్రాటజీ ప్లే చేసినప్పుడు తనకు తెలుసు, తన దేహం పడిపోయాక పార్థివ దేహాన్ని కూడా యాంటోనియో మైనో ది బార్ గర్ల్ అవమానిస్తుందని తెలుసు. ఎందుకంటే తమని పట్టుకున్నాడు కాబట్టి, తమ గూఢచర్యాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాడు కాబట్టి పీక వరకు ఉంది అతడి మీద కోపం. కాబట్టి ఆయన దేహాన్ని అవమానిస్తారని తెలుసు. అయినా ధర్మయుద్ధం ఎలా చేస్తే గెలుస్తామో, ఎలా చేస్తే ఎక్స్పోజ్ అవుతారో, అదే ప్రకారం ఆయన తన దేహాన్ని అవమానిస్తారు అని తెలిసి కూడా దాన్ని అలాగే డిజైన్ చేసుకొని పోయినాడు. తదుపరి యుద్ధం ఎలా నడవాలో డిజైన్ చేసిపోయినాడు. మిగతా వాళ్ళని కోచప్ చేసిపోయినాడు. నన్ను కోచప్ చేసినట్టే, ఇదిగో ఇప్పుడు జగన్ని కోచప్ చేసినట్టే. 20 ఏళ్ల వయసులో అతడు మా చేతిలో 1992 నాటికి అతడికి 20 ఏళ్ల వయసు. ఈరోజు 52కి వచ్చాడు అనుకుంటాను. అంటే 32 ఏళ్ళుగా. 2009లో అతన్ని రాజకీయ ఆరంగరేటం తండ్రి చేసేటప్పుడైనా మా లెక్కలు మాకున్నాయి. కాబట్టి మాకు గెలుపోటములు, ముఖ్యమంత్రి పదవులు ఏమి సంపాదించుకున్నా ప్రధానమంత్రి కుర్చీ కాదు, ప్లాస్టిక్ కుర్చీ కూడా ఇక్కడే వదిలేసిపోతారా పిచ్చ నారాయిస్టులు. కాబట్టి మేము అధికారంలో ఉన్నాం, ముఖ్యమంత్రి తొక్కేం కాదు. ఎక్కడ ఉన్నా కనీసం ఆ సీటు కన్నా గౌరవం ఉండేటట్టు ప్రవర్తించాలి. సింహాసనం మీద కూర్చున్న కుక్కే, అడవిలో బండరాయి మీద కూర్చున్న సింహం సింహమే. కాబట్టి వ్యక్తిత్వం ముఖ్యం. అది లేనప్పుడు ఏమిటి. కాబట్టే అతడు వస్తున్నాడు అంటే నడిచే వస్తాడా? నడవడానికి ఈశ్వరుడు కాళ్ళు ఇచ్చాడు. నడిచిరాక ఎవడైనా ఇతడేమన్నా హెలికాప్టర్లో కూర్చొని వస్తాడా చంబా? లేకపోతే పొట్టకుండా పీకే, లేకపోతే ఇప్పుడేవో వస్తున్నాయి కదా షూట్ చేయడానికి, అలాంటి వాటి మీద. అదిగో అప్పుడు దీనప్పుడు వరదలు వస్తే, బుడమేరు వరదలు, అలాంటి దీని పేరేంటే ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదండి. పెళ్ళిళ్ళలో షూట్ చేయడానికి, సభల్లో షూట్ చేయడానికి కూడా తీసుకొస్తూ ఉంటారు కదా. అలాంటి వీటితో జిమ్మిక్కులతో హెలికాప్టర్ వేసుకొని వస్తాడా, లేకపోతే తూనీగా ఎక్కి వస్తాడా, లేకపోతే కాకి మీద ఎక్కి వస్తాడా? ఎవడైనా నడుచుకొని రావాల్సిందే కదా అసెంబ్లీలోకి. కదిలినా మెదిలినా కూడా ట్రోల్ చేయడం, అవమానించడం, బాడీ షేమింగ్ చేయడం ఇప్పుడు మేము కూడా మొదలెడతాం. మేము అంటే వాళ్ళు ఎప్పుడో మొదలుపెట్టారు, నేను కూడా మొదలెడతా. మీరు చేయగలేంది? నా ముక్కు ఇలా ఎత్తుగా ఉందని కూడా కామెంట్ చేస్తారు. నా సన్యాసిని అని లేకుండా నాకు అక్రమ సంబంధాలు. నిజంగా నేనే గనక ధర్మం తప్పి ఉంటే ఈ పాటికి ఎప్పుడో డ్రామోజీ గెలిచి ఉండేవాడు. ఎందుకంటే మా వాళ్ళ మాట అది. ఈ సామాన్యురాల్నే పణంగా పెడుతున్నాం. ఈమె గనక అధర్మానికి, నువ్వు చేసే సామధాన భేద దండాలకి భయపడో ప్రలోభపడో ఈమె నీ వైపు తిరిగిందంటే, అధర్మం వైపు తిరిగిందంటే మేము యుద్ధాన్ని ఆపేస్తాం, ఓటమిని ప్రకటించుకుంటామని. కాబట్టి నోరు వేళ్ళు ఉన్నాయని వాగితే కర్మఫలం అనుభవిస్తారా అబ్బాయిలు. అదిగో ఆ రోజు గెలిచాక తొలి అసెంబ్లీ సభల్లో హనీమూన్తో జోకులేసిన పొట్టకుండా పవన్ కళ్యాణ్లు, పీకేలు, పిచ్చికెక్కల పీకేలు, చెంబాలు ఎన్నెన్ని కూతలే కూశారో, ఎంత పగలబడి విరగబడి నవ్వారో. ఈరోజు అతడు వస్తున్నాడు అసెంబ్లీకి అంటేనే నిర్రనీలుక్కుపోయారు. ఎంత నిర్రనీలుక్కుపోయారంటే గవర్నర్కి కూడా అది సోకి ముఖ్యమంత్రి పేరు కాస్త మర్చిపోయి
నరేంద్ర చంద్రబాబు నాయుడు అన్నాడు. నిజంగా మర్చిపోయి అన్నాడో, డ్రమాటిక్‌గా, స్ట్రాటజిక్‌గా అన్నాడో గానీ, మొత్తం కూటమిని చక్కగా ఒకే ఒక్క పదంతో చెంబాకి చక్కని ఎలియాస్ పేరు నరేంద్ర చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ ఆ పుట్టకుండా వాడు నాయుడే కదా కాపు. కాబట్టి నరేంద్ర చంద్రబాబు నాయుడు. చాలా బావుంది. కాబట్టి పరిశీలించి చూసుకోండి. పిచ్చ నారాయిస్టులారా, సత్యం ధ్వంసం చేస్తుంది, ధర్మం ధ్వంసం చేస్తుంది. ఈ యుద్ధం ధర్మం కోసమే. ధర్మాన్ని ధ్వంసం చేస్తుంది రాజకీయపు ముసుగు వేసుకుని. రాజకీయమే గనక, స్పైయింగ్కి రాజకీయపు ముసుగు వేసుకుంది గనక ఆ రాజకీయాలనే నేను ఎక్స్పోజ్ చేస్తున్నాను. దీంతోనే ధర్మాధర్మ విచక్షణ సామాన్యులు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని ఆశిస్తూ మరి ఈ యుద్ధాన్ని నేను కొనసాగిస్తున్నాను. హరి ఓం. ప్రియ పుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే, ఆలోచింపచేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ either spying or spirituality up to the roots of this society as well. Support me financially also to win this war with wisdom as weapon. www. ధర్మం కోసం మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం. ఈ పేరు నేను పెట్టలేదండి, పివి నరసింహారావు గారే పెట్టారు. ఆ మాటని వాడి సంపాదకీయంలో కూడా చెప్పుకొని డ్రామోజీ సజీవుడై ఉన్న రోజుల్లో అప్పటికి ఇంకా నేను అమ్మఒడి బ్లాగ్ ఇవ్వలేదు కాబట్టి వలయం మాకు తెలుసని కూడా వాడికి ఇంకా తెలియదు. అప్పట్లోనే దాన్ని తన సంపాదకీయంలో కూడా 1కి 4-5 సార్లు ప్రస్తావించుకొని ఉన్నాడు. ఈ మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం ధర్మం కోసం, సామాన్యుడి శ్రేయస్సు కోసం. కాబట్టి మీ కాలాన్ని, ధనాన్ని, మీ మెదడుని ఇందుకోసం కేటాయించవలసిందిగా అర్థిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.